తదుపరి తులారాశి. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1 నుండి 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికి కూడా దైవబలం చక్కగా ఉండును. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు. ధనము సంపత్తు కలిగి కుటుంబంలో సుఖజీవన సౌఖ్యం కలుగుతుంది. గురుడు 9వ స్థానంలో ఉండడం వలన యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండుటచే వీరికి విశేష యోగ ఫలితంగా కాలం అనుకూలిస్తుంది. శత్రువులు అంతరిస్తారు. వ్యవహారాలన్నీ, కోర్టు వ్యవహారాలన్నీ కూడా వారికి ఈ సంవత్సరము అనుకూలమైన ఫలితాన్ని లభిస్తాయి. ధన నష్టం కూడా తొలగిపోయి వారు ఆర్థికంగా చక్కగా ఉన్నతంగా ఉంటారు. నూతన ఆలోచనలు వారికి కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగును. ఈ సంవత్సరము తులారాశిలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా యోగదాయకంగా ఉండును. గత కొద్ది కాలంగా వారు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శని యోగకారకుడు అవడం వలన 6వ ఇంట ఉండటం వలన వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండును. ప్రమోషన్తో కూడిన బదిలీలు, అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. చక్కని నిరుద్యోగులు కూడా ఉద్యోగం లభించి వారికి శుభదాయకంగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో మన్నన పొందుతారు, గౌరవం పొందుతారు, మంచి గుర్తింపు పొందుతారు. అధిష్టాన వర్గంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది. ఈ సంవత్సరమున కళాకారులకి కీర్తికారకుడైన గురుడు బలంగా ఉన్నందువలన మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అంతా కూడా శుభం జరుగును. అన్ని రంగాల్లో ఉన్న వారి కళాకారులు, అన్ని రంగాల్లో ఉన్న వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాన్ని చక్కగా వారు సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటాయి. పనులు అవుతూ ఉంటాయి, పనులు జరుగుతాయి. అన్ని వర్గాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం శుభంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం బాగుండడం వల్ల మంచి జ్ఞాపకశక్తి కలిగి వారు పరీక్షల్లో ఉన్నత ఫలితాన్ని సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, అలాగే ఐపీఎస్, ఐఏఎస్ అన్ని రంగాల్లో ఎవరైతే పరీక్షల్ని రాణిస్తున్నారో, చదువుతున్నారో వారికి ఈ సంవత్సరం శుభదాయకంగా చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకి అనగా రైతులకి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. గతంలో చేసిన అప్పులన్నీ కూడా తొలగి రుణ బాధల నుండి వారు విముక్తిని పొందుతారు. ప్రభుత్వ మన్నన పొంది వారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కుటుంబంలోని గౌరవం లభిస్తుంది. పుత్ర సంతానం, సత్సంతానం కలుగుతుంది. ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా మంచి ప్రమోషన్ కలిగి ఉంటారు. మొత్తంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా గురుబలం ఉన్నందువల్ల చక్కని జీవితాన్ని, సుఖ సౌఖ్యంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు, పూజలు ఏమనగా మంగళవార, శనివార నియమాలు పాటించాలి. ఎందుకనగా ఈ సంవత్సరం అందరికీ కూడా కొంత నరదృష్టి ప్రభావం ఉన్నది. కావున మంగళవారము శివాలయానికి వెళ్ళి 7 మంగళవారాలు శివుడికి రుద్రాభిషేకం జరిపించండి. అలాగే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించండి. శనివారాలు నరదృష్టి పోవడానికి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలాగే తమలపాకులతో అర్చన చేయించండి. ఇలా నిత్యము ఆచరిస్తే వారికి శ్రద్ధతో చేయండి, భక్తితో చేయండి. తద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు.